మన యొక్క క్రైస్తవ జీవితంలో అనేకమైన విషయాలలో తప్పిపోతూ ఉన్నాం. మనం కొన్నిటికి దూరంగా ఉండాలి, కొన్నిటిని అసహించుకోవాలి, మరికొన్నిటిని వెంబడించాలి అని లేఖనాల్లో మనకు తరచూ ప్రభువు మనం చేయవలసిన వాటిని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. అయితే ప్రత్యేకించి మనం వీటన్నిటినీ కూడా విడిచిపెట్టాలి, వీటికి దూరంగా ఉండాలి. అవేమనగా అవివేక తర్కములు, వంశావళులు, కలహమును, ధర్మశాస్త్ర సంబంధమైన వివాదములు, వీటన్నిట్లలో మనం వాటికి చాలా దూరంగా ఉండాలని దేవుని లేఖనాలు తెలియచేస్తున్నాయి. అవివేక తర్కములు చాలామంది ఏంటంటే వాళ్ళ మాటకారితనాన్ని, వాళ్ళ తెలివితేటల్ని ఉపయోగించుకోవచ్చు అని వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది అసలు వీళ్ళకి సత్యం తెలియదు, కానీ అందరినీ విమర్శిస్తూ అసలు లేనిపోని గొడవలకి అల్లర్లకి కారణముగా మనం అనేక మందిని చూస్తూ ఉన్నాం సోదరులారా. అంతేకాదు అనవసరమైన వంశావళులను గురించి మాట్లాడుకొనుట అది దేవుని సన్నిధిలో మనుషులను భక్తిహీనులను చేస్తుంది. కలహములు ఎంత మాత్రము కలహం ఉండకూడదని చెప్తే కలహాల కోసమే చాలా తాపత్రయపడిపోతూ ఉన్న పరిస్థితులను కూడా ఈనాడు మనం చాలామందిలో చూస్తూ ఉన్నాం. అంతేకాదు ధర్మశాస్త్ర సంబంధమైన వివాదములు, ప్రభువు పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఆయన పరలోక సంబంధమైన నియమమును తెలియచేస్తే ఈ పద్ధతులు ఏవి తెలియకుండానే ఈ వాక్యాన్ని ఆ వాక్యాన్ని రెండిటిని కలిపి చెరుపుతూ ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకునే ఈ పద్ధతులన్నిటికీ చాలా దూరంగా ఉండమని తెలియచేస్తున్నాడు. ఒకవేళ ఇలాంటి పద్ధతుల్లోనే ఉన్న ప్రజలు కానీ బోధకులు కానీ ఎవరైనా వారి యొక్క జీవితంలో మార్గం తప్పిపోతారు సోదరులారా. దేవుడు వద్దు అని చెప్పిన దాన్ని మనం వాటిని అనుసరించినట్లయితే, వాటిని చేసినట్లయితే ఖచ్చితంగా మార్గము తప్పిపోతారు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క కృపలో నుండి తొలగిపోయి తమకు తామే పాపులనుగా తయారు చేసుకునే పద్ధతి అంత హానికరమైన పరిస్థితులు ఉన్నాయి. కనుక వీటన్నిటికీ దూరంగా ఉండమని, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చు దేవుని ప్రజలుగా బ్రతకమని ప్రభువు మనలను హెచ్చరిస్తున్నాడు.